ఓం నమః శివాయ. అనాథుల ఆశీస్సులు, దైవ అనుగ్రహం కలగలిసిన పవిత్ర స్థలం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి భక్తి మార్గంలో తరించేందుకు హైదరాబాద్ ఈసీఐఎల్ నుండి విచ్చేసిన శ్యామల గారు, జయ గారు అపురూప ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రనామాలపై అర్చనలు చేయించుకున్నారు. గురుభ్యో నమః. హరి ఓం. శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాదయ సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం ప్రాభవః యేషాం ఇంద్రియదాశ్యామో హృదయస్థో జనార్దనః. ఉదామభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూర్వోక్తైవంగన విశేషణ విశిష్టాయానాం శుభతిద శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య గోత్రం భరద్వాజస గోత్రోద్భవస్య శ్యామలాదేవి నామదేస్య ఆదిత్య నామదేస్య దీప్తి నామదేస్య ఆయుష్ నామదేస్య ఆద్యా నామదేస్య అభిషేక్ నామదేస్య ధర్మపత్ని కీర్తి నామ్నీం వైష్ణవి నామ్నీం అనిరుద్ధ్ నామదేస్య సకుటుంబానాం తతః శాండిల్యస గోత్రోద్భవస్య పరమేశ్వర శర్మ నామదేస్య వసుమతి నామదేస్య సాయికృష్ణ నామదేస్య దత్తాకృష్ణ నామదేస్య సకుటుంబానాం తతః అనే సందర్భం ఉందండి ఈరోజు. నమస్కారం చేస్తాను. భక్తి శ్రద్ధలతో ఆదిదేవునికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ఆ దివ్య హారతిని భక్తులకు ఇచ్చి శివాశీస్సులు అందించారు. విశేష పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి భక్తి మార్గంలో తరించిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని రక్షణాలయం కోరుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమాన్ని పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి ఆ వృద్ధులని, మతి స్థిమితం లేనటువంటి వాళ్ళని మొత్తం కూడా తిరిగి పర్యవేక్షణ చేసి చూడడం జరిగింది. నిజంగా కూడా ఇలాంటి ఒక ఆశ్రమము పెట్టడము చేయడము అనేటటువంటిది చాలా చాలా పూర్వజన్మ సుకృతము వాళ్ళది అనుకోవచ్చు మనము. అంతమంది అభాగ్యులను చేరదీసి ఆశ్రమం ఇస్తున్నటువంటి వాళ్ళు నిజంగా కూడా వీళ్ళు కృతజ్ఞులు. చాలా ఎంత మనము చెప్పినా కూడా వాళ్ళకి తక్కువనే, కృతజ్ఞత చెప్పడం అనేటటువంటిది తక్కువనే. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.